తెలంగాణ కాంగ్రెస్ లో బాహుబలి ఎవరనే అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? కేసీఆర్ ను ఢీకొనేందుకు బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యలను కొందరు హస్తం సీనియర్లు తప్పుపడుతున్నారా? జానారెడ్డి అనుకుంటున్న బాహుబలి తామే అని సీనియర్లు కొందరు ఎవరికి వారే ఊహించుకుంటున్నారా? టీ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ బాహుబలి గొడవ ఇప్పటికే హైకమాండ్ కు చేరిందా? సీఎం కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనేందుకు బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యల అంతరార్థాన్ని వెతుకుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీనియర్ నేత అయిన జానారెడ్డి ఇప్పుడు ఆచితూచి మాట్లాడతారని, యథాలాపంగా కామెంట్ చేయరనేది పార్టీ నేతల అభిప్రాయం. జానారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ లోపాన్ని ఎత్తుచూపేలా ఉన్నాయనేది పార్టీ సీనియర్ల ఆరోపణ. అధికార టీఆర్ఎస్ కు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నందున సీఎం కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవలసింది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారే అనేది సీనియర్ల అభిప్రాయం. కేసీఆర్ను ఢీకొనేందుకు బాహుబలి వస్తాడని జానారెడ్డి చెప్పడం అంటే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాణించడం లేదనేది అర్థమని సీనియర్లు అంటున్నారు. బాహుబలి వస్తాడన్న వ్యాఖ్యల ద్వారా జానారెడ్డి టీపీసీసీ చీఫ్ ను తప్పించాలన్న సంకేతాలను ఇచ్చారని సీనియర్లు సూత్రీకరిస్తున్నారు. ఎవరైతే బాహుబలి అన్నాడో జానారెడ్డిని అడుగు, ఎవరో బాహుబలి వస్తాడని ఆయన అన్నాడు. ఆయన అడుగు, నేను అనలే ఆ మాట. ఆయన అన్నాడు కదా ఎవరో వస్తారంటే, మరి ఎవరో వస్తారన్న ఆయన అడుగు, మరి ఉన్నాయన పోతుంది అన్నది జానారెడ్డిని అడిగి. కాంగ్రెస్ పార్టీలో బాహుబలి చాలా మంది ఉన్నారు. సమయం వచ్చినాడు వస్తాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు వచ్చిండు, అట్లనే ఎవడో వస్తాడు. మా అటువంటి వాడు కూడా రావచ్చు, ఎందుకంటే బీసీల ప్రభంజనం పెరుగుతున్నది. ఎందుకు రావద్దు రాబోయే మీరే ఉంటారు జీవితాంతం. బాహుబలి అంటే ఎవరికో కాదు, ఎవడు ఎక్కువ పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాడో, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడో వాళ్ళనే ప్రజలు గుర్తిస్తారు బాహుబలి అని. జానారెడ్డి లెక్క ప్రకారంగా మరి ఎవరో వస్తారంటున్నా, ఆయన నజర్లు ఎవడున్నాడో నాకు తెలియదు. నా నజర్లో నేనే అంట, ఎందుకు బాహుబలి కావద్దంట. అది భార్య ఉన్నదేమిరా బాబు. జానారెడ్డి కామెంట్స్ ను పార్టీ నేతలు కొందరు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే జానా వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీయడం సమంజసం కాదనేది కొందరు హస్తం సీనియర్ల అభిప్రాయం. సీఎం కేసీఆర్ను ఢీకొనాలంటే టీ కాంగ్రెస్ లో సింగిల్ లీడర్షిప్ ఉండాలని తాము ఎప్పటి నుంచో హైకమాండ్కు సూచిస్తున్నామంటున్నారు. ఇప్పుడు జానారెడ్డి కూడా అదే సూచన చేశారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే ప్రకటిస్తే తప్ప పార్టీ గాడిలో పడదనేది సీనియర్ల వాదన. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు డజనుకు పైగా ఉండడం వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని వారు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధిష్టానం స్పష్టత ఇస్తే ఆ లీడర్ నాయకత్వంలో పార్టీ ఐక్యంగా అధికార టీఆర్ఎస్ ని ఎదుర్కోగలదనేది హస్తం నేతల అంచనా. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్.